ఈ ఆటోలన్నీ మనమేనా? మనమే గాని ఇది ఆటో స్టాండ్ కాదు. సవారీ కదయ్యా, నేను తోలడానికి. ఆటో తోలడం అంటే అప్పడాలు వత్తడం కాదు. ఏంటి ఇప్పుడు చెప్పు, ఆటో తోలడం అంటే? నీకు అప్పడాలు వస్తున్నాం కన్నా ఇది. నీ పేరేమిటి? నీ పేరేమిటో? అయ్యి బాబాయ్ బాబు ఈయన ఎవరు అనుకున్నామో వానరు. అయ్యి బాబాయ్ బాబాయ్ నేను ఎవరు అనుకున్నా? వర్కరు. జెండా పర్సనల్ గా మాట్లాడాలి అమ్మాయితో. కరెక్ట్ బస్, మాట్లాడుకుందాం పదమ్మా. మాట్లాడాల్సింది నేనా నువ్వా? నువ్వే గురు. సరే బస్, నీ ఆటోని నా ఆటో లాగే చూసుకుంటాను. నా ఆటోని నా ఆటో లాగే చూసుకుంటే చాలు తల్లి. ఒక చిన్న మనవి, పొద్దున్నే ఇరానీ చాయ్ కావాలి, మధ్యాహ్నం ఆవకాయతో ఆంధ్ర భోజనం మీరే పెట్టాలి. రాత్రి వాళ్ళు కష్టపడమంటే పడతా గాని 8 గంటలకల్లా నిద్రపోవాలి. నాకంటూ ప్రత్యేకంగా బోనస్ ఇవ్వక్కర్లేదు, అందరికీ ఇచ్చినట్టే 40% ఇస్తే చాలు. 40%? ఇంకా నయం, ఆస్తి రాస్యం అనలేదు. అన్నయ్య నేను కాలేజ్కి వెళ్తున్నా. 50 అది నీకోసం నేను కాలేజీలో చదువుతున్నాను కదా. ఏ కాలేజీలో చదువుతున్నావమ్మా? రెడ్డి కాలేజ్, నారాయణగూడ. రా నేను దింపేస్తాను. పర్లేదండి నేను వెళ్తాను. పర్లేదు, చేతిలో ఉన్నది ఇవ్వు. మంచి బోణి. 50 అది. నీకే ఇస్తాలేవయ్యా. ఇది ఆడదు కాదురా బాబు, ఆటం బాంబు. రాజుబాబు మిగతా సగంతా వెళ్ళిపోయిందా? ఆల్ హ్యాపీస్ గురు. ఏమిట్రా ఇది? బ్రౌన్ షుగర్ రీప్యాకింగ్ అంతా నా ఆటో షెడ్ లో చేస్తున్నారు. ఇక్కడ చేస్తే ఎవరికి అనుమానం రాదని వాసు చెప్పాడు. దేవి ప్రసాద్ గారు రుణం తీర్చుకోవడం కోసమే నా ఆటోలో తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను. నన్ను పూర్తిగా నేరస్తుని చేయకండి, నాకు తల్లి చెల్లి ఉన్నారు. సరుకుని AHT 6830 నంబర్ ఆటోలో పంపుతున్నాను, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. రామదాసు, పోలీసులకు దొరికాము మన గుడారమే లేచిపోతుంది. నీకు తెలుసుగా మన ఆటో పైన గుర్తుగా నల్ల జెండా ఉంటుంది. రోజుకు ఒక ఆటో ఇచ్చి నా ప్రాణం తీస్తున్నారు. ఈ రోజు నేను ఈ ఆటోయే తీసుకెళ్తాను. అదేంటి గురు, ఆటోను తీసుకెళ్తుంది? హలో హలో రామదాసు, ఆటో నంబర్ అదే కానీ తీసుకొస్తుంది బ్రహ్మాజీ కాదు అమ్మాయి. రామదాసు ఓ పని చెయ్యి, దారిలో నువ్వు ప్యాసింజర్ లాగా ఆటో ఎక్కి సరుకు తప్పించి. ఏ ఆటో టైర్ మార్చుకున్నాడు. పొద్దున్నే బేరం, ఓ సిగరెట్. గుడ్ మార్నింగ్ సార్. డబ్బులు ఇస్తాలే, ఎయిర్పోర్ట్కి పోనీ. చెక్ చేస్తున్నాం. ఏంటయ్యా ఏమైంది? వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. బాంబు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పిఎం వెళ్ళే రోడ్ ఇదే కదా, అందుకే నేను చెక్ చేస్తున్నాం. బాస్, ఇప్పుడు మన ఆటో చెక్ చేశారంటే మన పని గోవిందా. ముందు నా ఆటో చెక్ చేయండి సార్, నేను వెళ్ళాలి. అది నోరు ముందు పొడిచేయి. ఆ వెనక కూడా చెక్ చేసుకోండి. వద్దు, నన్ను చంపకండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను కాపాడండి. నన్ను చంపడానికి వస్తాడు, నన్ను పొడి చేస్తాడు, ప్లీజ్ కాపాడండి ఇన్స్పెక్టర్ గారు. అయ్యో అబ్బాయి ఎంత రక్తం! హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. పంపించండి.